జెడ్పీహెచ్ఎస్ ఎస్ ఉప్పలపాడు, జమ్మలమడుగు మండలం, కడప జిల్లా. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ జరీనా బేగం గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృంద సహకారాలతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలతో పాఠశాల అభివృద్ధి పదంపై నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థి నేడు మన దేశ రాజధాని ఢిల్లీకి పయనం చేసేటువంటి అవకాశము లభించింది. పరీక్షపై చర్చ అనేటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసేటువంటి అవకాశము జమ్మలమడుగు ఎస్ ఉప్పలపాడు పాఠశాల విద్యార్థికి దక్కడము చాలా చాలా సంతోషకరం. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న పరీక్షపై చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు జమ్మలమడుగు మండలం పరిధిలోని ఎస్ ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వి రోహిత్ కుమార్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ జరీనా బేగం తెలిపారు. సోమవారం పాఠశాలలో హెచ్ఎం జరీనా బేగం మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగనున్న పరీక్షపై చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుండి 2 విద్యార్థులను ఎంపిక చేశారని, అందులో రోహిత్ కుమార్ ఒకరని తెలిపారు. పరీక్షలలోని ఒత్తిడి తగ్గించేందుకు భారత ప్రధానమంత్రి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న పరీక్షపై చర్చ 7వది. ఈ నెల 23వ తేదీన విద్యార్థి రోహిత్ కుమార్ ఢిల్లీకి బయలుదేరుతున్నారని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగేటువంటి వేడుకల్లో కూడా అతను పాల్గొంటారని మేడం చెప్పారు. తమ పాఠశాలల విద్యార్థి పరీక్షపై చర్చలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల హెచ్ఎం జరీనా బేగం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.